कर ले भाई पैसे दे प्रवीण कुमार गाరు చాలా సంతోషం. మరి తెలంగాణ బోనాల జాతర ముఖ్యంగా ఓల్డ్ సిటీలో బోనాల జాతర అంటే ఒక వైబ్రేషన్ లేదు. మరి ఓల్డ్ సిటీ మీరు మీరంతా, ఎందుకంటే ఓల్డ్ సిటీ అంటే నాకు సగం పాకిస్తాన్ దగ్గరే కనబడుతుంది. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో మీరు ఉండి ఇక ధర్మం గురించి ఏ అవసరమైన ఏ అంతరాత్రైనా కొట్లాడుతున్నట్టే మామూలు విషయం. మీ అందరూ కూడా చేతులు శిరస్సు అమ్మవారి ఆశీస్సులు మీపై ఉండాలి. ఏదేమైనా సరే మనమంతా మన ధర్మం గురించి పనిచేయాలి. ఒకవేళ సనాతన ధర్మం హిందూ మతం అంటే ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన మతం ఏదంటే హిందూ మతం. హిందువుగా ఉండడం మా దృష్టం, భారతదేశంలో ఉండడం మా దృష్టం. మరి అట్లాంటి మతంలో ఉండి మరి మనము ధర్మం గురించి పాటుపడాలి, గోవులు రక్షించుకోవాలి, గుళ్ళు ఎక్కాలి, మాలలు వేసుకోవాలి, భవాని మాల వేసుకోవాలి, అయ్యప్ప మాల వేసుకోవాలి, శివమాల వేసుకోవాలి. ఏం చేసినా సరే గుళ్ళకు పోవాలి. హిందుత్వం బాగుంటేనే భారతదేశం బాగుంటుంది. హిందుత్వం బాగుంటే మన కుటుంబాలు బాగుంటాయి. హిందుత్వం బాగుంటే మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. అందరూ కూడా సనాతన ధర్మాన్ని పాటిస్తూ మరి హైందత్వానికి తోడుగా నిలుస్తూ మరి ఎట్లాంటి అవసరం ఉన్న అర్ధరాత్రి ఏ రకం అవసరం ఉన్న శివుడి ప్రాణం అయితే ఎవరు ఉంటాడు. నవీన్ ఉన్నాడు కూడా, ఒక దయాలు మహారాజు ఒక ఫోన్ కాల్ అవే ఉంటా. ధర్మం గురించి అందరం ఉంటారు. పుట్టింది హిందూ ధర్మం గురించి, పుట్టింది హిందూ ధర్మం గురించి. మనము హిందుత్వం వదిలి ఎక్కడ కూడా పడాల్సిన అవసరం లేదు, ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. నా గురించి ఆల్రెడీ భయపడుతున్నారు. ఇంకా ముందు కూడా మనకే భయపడి ఉండాలి. అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలి. ముఖ్యంగా ఓల్డ్ సిటీపై ఎక్కువ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన అందరూ కూడా ప్రత్యేకమైన జై శ్రీరామ్. ఈసారి పెట్టిరా